వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయారని, అందుకే రాజ్యసభ సీటు కూడా అమ్మేశారని, ఇప్పుడు వైసీపీలో ఉంటే పార్టీ కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని, చంద్రబాబును విమర్శించాల్సి వస్తుందని, అందుకే రెండు విధాలా తనకి మేలు కలిగేలా టికెట్ను తాను అమ్ముకున్నారంటూ విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విమర్శల మీద విజయసాయిరెడ్డి ఇంకా స్పందించకపోయినా ఆమె తోడల్లుడి కుమార్తె సాయిరెడ్డి వరసకి కూతురు అయ్యే నందమూరి వారి ఇంటి కోడలు నందమూరి అలేఖ్య ఘాటుగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ల మీద ఆమె తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఆమె పోస్ట్ కూడా పెట్టారు. దీనిలో జగన్ని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సాయిరెడ్డి అంటే విజయసాయిరెడ్డి యొక్క మౌనాన్ని కూడా ఆమె స్పందించారు, సమర్థించారు. అలాగే కామెంట్లు, వాటి అంతరార్థాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు అని వ్యాఖ్యానించడం ద్వారా గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చిన విషయాన్ని అలేఖ్య పరోక్షంగా ప్రస్తావించారు. కొన్ని తప్పుడు ప్రచారాలు, కథనాలు ఉన్నప్పటికీ అర్హత లేని వారి పట్ల గౌరవం కారణంగా మీరు ప్రశాంతంగా ఉంటారు అని విజయసాయిరెడ్డి విషయం మీద ఎందుకు స్పందిస్తారంటూ జగన్ని ఆమె నిలదీసినట్లయింది. నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదు, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి అని వైసీపీ అధినేత తరచుగా చెప్పే మాటల్ని అలేఖ్య ప్రస్తావించారు. వాటి మీద పేటెంట్ మీకు మాత్రమే లేదన్నట్లుగా పరోక్షంగా చురుకులు అంటించారు. మీరు కూడా మాట్లాడడం ఎంచుకుంటే ఏమవుతుందో అని నేను తరచూ ఆలోచిస్తూ ఉంటాను అని బాబాయ్ సాయిరెడ్డి మౌనం వీడాలన్న సంకేతాలు ఇచ్చారు అలేఖ్య. ఎన్నో ఊహాగానాలు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇది నిజం అని పేర్కొనడం ద్వారా సాయిరెడ్డిని ప్రజల మధ్యకు రావాలన్నట్లు అలేఖ్య సూచించారు. తారకరత్న భార్య అలేఖ్య చాలామందికి తెలిసే ఉంటుంది. మొత్తంగా జగన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అలేఖ్య ఇలా స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె నందమూరి తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తారకరత్న 2023లో మృతి చెందారు. ఆమె విజయసాయిరెడ్డి ఫోటో తాను విజయసాయిరెడ్డి కలిసి ఉన్నటువంటి ఫోటోని పోస్ట్ చేస్తూ ఈ విధంగా తన ట్విట్టర్లో, తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. పీపుల్ ఆర్ ఫ్రీ టు సే వాట్ దే విల్, బట్ ట్రూత్ స్టాండ్స్ క్వైట్లీ స్ట్రాంగ్ విత్ ఇన్. Despite the noise and narratives, you remain composed. Out of respect for the very ones who may not deserve it, trust, loyalty and ethics weren't just taught by you, they were lived. And when many speculate, I often wonder, what if you choose to speak to the truth అని దండం పెట్టే ఒక ఇమోజీ కూడా ఆమె ఈ వీడియోలో అంటే తను పోస్ట్ చేసిన పోస్ట్లో యాడ్ చేశారు.